అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగువారి వీక్షకులకు నమస్కారం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు ఇవాళ వచ్చాయి. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ ఎగ్జిట్ పోల్ అంచనాలకి అనుగుణంగానే విజయదుందుబి మోగించింది కాంగ్రెస్ పార్టీ. దీనికి సంబంధించిన పూర్తి విశ్లేషణ చేయడానికి మా ఎడిటర్ శ్రీరామ్ గారు అందుబాటులో ఉన్నారు. చెప్పండి, మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు తీరు. మొత్తం 9 అరెస్ట్ బయలు జిల్లాస్లో మొత్తం హైదరాబాద్ తప్ప మొత్తం 116 మున్సిపాలిటీలకి ఒక 7 కార్పొరేషన్లకి ఎలక్షన్లు మొన్న జరిగినాయి. ఇవాళ ఫలితాలు ప్రకటించారు. అయితే 7 కార్పొరేషన్లో ఫలితాలు ఇంకా అన్ని కార్పొరేషన్లో కంప్లీట్ కాల. ఇప్పుడు దాకా అందిన వివరాలను బట్టి నిజామాబాదు, కరీంనగర్లో బీజేపీ లీడ్లో ఉంది. నిజామాబాద్లో ఇంకా క్లియర్గా అంటే 60 వార్డులు డివిజన్స్ ఉన్నాయి. నిజామాబాద్లో ఇంకా పూర్తిగా రాలేదు, లేటుగా స్టార్ట్ అయినాయి. అంటే చాలా దాదాపు 3 లక్షల పైన ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు. తర్వాత కరీంనగర్లో మొత్తం 66 వార్డులు, 66 డివిజన్లకి 33 పైన అంటే 34 గెలవాలి. మళ్ళీ ఎక్సెప్షన్లు అవి ఇవి పెట్టి ఏదైనా రాజకీయాలు చేస్తే ఫైనల్గా తేడాలు వస్తాయి. అందుకని అది బీజేపీకి అక్కడ చాలా ఫస్ట్ నుంచి బాగా మెజారిటీ వస్తుందని ఊహిస్తున్నారు. ఇప్పటికీ ఉన్న దాన్ని బట్టి సాలిడ్గా 32 డివిజన్లో ఇప్పటికి బీజేపీ లీడ్లో కనపడుతుంది. అంటే మరి అల్టిమేట్గా లాస్ట్లోకి వచ్చే ఫలితాలు ఎట్లా ఉంటాయో తెలియదు, కానీ ఫస్ట్ నుంచి ఊహిస్తున్నట్టే ఆ 2 కార్పొరేషన్లలో మాత్రం బీజేపీ హవా ఇప్పుడు కొనసాగుతూ ఉంది. ఇక మిగతా వాటిలో రామగుండం, మంచిర్యాల, నల్గొండ, మహబూబ్ నగర్ ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్కి డిక్లేర్ చేసేసారు. ఇక కొత్తగూడెంలో చాలా గమ్మత్తైన పరిస్థితి నడుస్తుంది. అక్కడ సిపిఐకి కాంగ్రెస్కి మధ్య యుద్ధం నడుస్తుంది. ఇద్దరికి చెరి 22 స్థానాలు వచ్చినాయి. ఇప్పుడు 22 వస్తే యాక్చువల్గా ఇక్కడ ఇద్దరు మిత్రపక్షం రాష్ట్ర రాజకీయాల్లో. ఆ స్థానికంగా వెళ్ళేటప్పటికి ఇద్దరు శత్రువులు అయిపోయారు. ఇప్పుడు 22 వస్తే అక్కడ బీఆర్ఎస్కి 8 సీట్లు వచ్చినాయి. ఆ 8 డివిజన్లు మొత్తం టోటల్గా వాటితో కలిపితే ఇప్పుడు వాళ్ళకి 22 + 8 30 స్థానాలు. వీళ్ళకి కోఆప్షన్కి ఒక 4 ఉన్నాయి, వాళ్ళకి ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్కి ఒక 3 రావచ్చు కోఆప్షన్కి. ఒకరు సిపిఐ నుంచి వస్తారు, ఎమ్మెల్యే సాంబశివరావు. మొత్తం కలిపితే వాళ్ళకి అక్కడ అల్టిమేట్గా సిపిఐ కార్పొరేషన్ తీసుకునే బీఆర్ఎస్ మద్దతు ఇస్తే సరిపోతుంది, ఇంకా కోఆప్షన్లు కూడా అక్కర్లేదు, అవసరం లేదు. మొత్తానికైతే హంగ్ అనే పరిస్థితి నుంచి ఆ పొలిటికల్ ఈక్వేషన్లో ఆ కార్పొరేషన్ సిపిఐకి ఛాన్స్ ఉంది. వాళ్ళు యాక్చువల్గా మీరు చెప్పారు చూడు, అలాగే టీడీపీ మద్దతు కూడా ఉంది. కాకపోతే టీడీపీ సింబల్ మీద ఎవరు పోటీ చేయలేదు, పార్టీ కూడా ఎవరికి బీఫామ్స్ ఇవ్వలే. అందువల్ల వాళ్ళు కూడా సిపిఐ సింబల్ మీదనే పోటీ చేశారు. ఇంచుమించు వాళ్ళందరూ గెలిచినట్టే ఉంది. నెక్స్ట్ ఇక మున్సిపాలిటీల దగ్గరికి వస్తే మనం వీళ్ళు పీపుల్స్ పల్స్ సర్వే ఇచ్చాం కదా, దాంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఆ రోజు కాంగ్రెస్కి 68 నుంచి 76 సీట్లు వస్తాయి అన్నారు. ఇవాళ కాంగ్రెస్కి ఇప్పటికే మొత్తం 116లో 77 మున్సిపాలిటీలు కాంగ్రెస్ గెలిచింది. అంటే వాళ్ళ అంచనాలకి మించే వచ్చినాయి. అంటే వాళ్ళు ఆ రోజు 8 నుంచి 14 హంగ్ వస్తుంది, అంటే ఎటు తేల్స్ లేకుండా టఫ్ ఫైట్ నడుస్తుంది అన్నారు. ఇప్పుడు ఆ కోటాలో వేసుకున్నా కూడా పీపుల్స్ పల్స్ సర్వే చాలా వరకు కరెక్ట్ అయింది. అయితే బీఆర్ఎస్ విషయంలో మాత్రం కొంచెం తేడా వచ్చింది. వాళ్ళు బీఆర్ఎస్కి 29 నుంచి 36 అన్నారు. ఇప్పటికి బీఆర్ఎస్కి 19 మున్సిపాలిటీలు డిక్లేర్ అయినాయి. మిగతా ఈ బీజేపీకి ఒక్క స్థానం వచ్చింది. అది నారాయణపేట, మహబూబ్ నగర్ డిస్టిక్లో నారాయణపేట వచ్చింది. అలాగే ఆదిలాబాద్ తర్వాత ఇది మహబూబ్ నగర్లో ఒడ్డేపల్లి అని మన గద్వాల జిల్లా అది మాత్రం గమ్మత్తుగా అక్కడ ఫలితం వచ్చింది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళ తరఫున వచ్చేసింది. ఇప్పుడు అది కవిత ఆవిడ జాగృతి కవిత గారు ఇప్పుడు దాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇదంతా వాళ్ళు ఖండించారు, ఆమెకు మాకేం సంబంధం లేదు, మాదే మేము ఆమెకైతే సంబంధం లేవి, స్వతంత్రంగా గెలిచామని
అవును. అక్కడ గెలిచిన అతను శ్రీనివాస్ అని ప్రకటించాడు. ఓకే. ఇప్పుడు దాంతో ఇప్పుడు 19 బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక 77, ఒక బీజేపీ, ఒక ఫార్వర్డ్ బ్లాకు ఇవన్నీ పోను ఇంకా 18 స్థానాల్లో హంగ్ ఉంది ఇప్పుడు. హంగ్ అంటే ఇక ఇండిపెండెంట్లు టఫ్గా అటు ఇటు పోటీలు జరుగుతున్నాయి. వాటిలో మేజర్గా రంగారెడ్డి డిస్టిక్లో మేడ్చల్ అదే పరిస్థితిలో ఉంది. తర్వాత నిజామాబాద్లో కామారెడ్డి అక్కడ కూడా హంగ్ ఏర్పడింది. వాళ్ళు కూడా ఇక నడుస్తూ ఉన్నాయి, బేరసరాలు నడుస్తూ ఉన్నాయి. తర్వాత కరీంనగర్లో జమ్మికుంటలో ఇదే పరిస్థితి ఉంది. ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాల్లో పూర్తిగా కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శించినటువంటి జిల్లాలు ఏమిటి? అది చెప్తా నేను ముందు ఈ హంగ్ ఉన్నాయి చెప్పేసి మీకు తర్వాత వివరంగా చెప్తాను. వరంగల్ జిల్లాలో జనగామ, వర్ధన్నపేట, కే సముద్రం, మహబూబాబాదు. తర్వాత ఆదిలాబాద్లో ఖానాపూరు, ఆసిఫాబాదు, దాదాపు ఇవి కాగజ్ నగరు, బెల్లంపల్లి, ఆదిలాబాద్, బైంసా ఇవన్నీ కూడా. బైంసాలో ఎంఐఎంకి మెజారిటీ వచ్చింది కానీ పూర్తి మెజారిటీ రాలా, అది కొంచెం ఊగిసలాట్లో ఉంది. తర్వాత మెదక్లో ఒక్క మెదక్కే ఇప్పుడు అక్కడ పెండింగ్లో ఉంది. అక్కడ మెదక్ జిల్లాలో 19 మున్సిపాలిటీల్లో 10 బీఆర్ఎస్ గెలిచింది. బహుశా ఆ డిస్ట్రిక్ట్ మొత్తం అన్ని జిల్లాల్లో కంటే కూడా మంచి ఫలితాలు వచ్చిన జిల్లా మెదక్. బీఆర్ఎస్కి అనుకూలంగా బీఆర్ఎస్కి వచ్చింది. తర్వాత ఖానాపూర్, తర్వాత వరంగల్లో నల్గొండలో భూదాన్ పోచంపల్లి ఒకటి పెండింగ్ ఉంది ఇప్పుడు. తర్వాత మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో గద్వాల, అలంపూర్, అమర్చింత ఈ 3 కూడా హంగులో ఉన్నాయి. అయితే హంగ్ అని కూడా పూర్తి చెప్పలేం. ఆ సర్దుబాట్లు అవన్నీ క్లారిటీ వస్తే కానీ కొంతమంది లోకల్ మద్దతుతో కూడా నాటికి క్లారిటీ వస్తుంది వాటిలో చాలా అట్లా. అవును వస్తుంది. అధికార పార్టీ వాళ్ళు తీసుకోవటం, వాళ్ళు ఎక్సెప్షన్ మెంబర్స్ని యాడ్ చేసుకోవటం, అవును ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు అడిగిన దాని ప్రకారం బీఆర్ఎస్కి అస్సలు ఒక్క మున్సిపాలిటీ కూడా రాని వాటిల్లో నిజామాబాద్ ఒకటి ఉంది, తర్వాత ఖమ్మం ఒకటి ఉంది. ఈ రెంటిల్లో ఒకటి కూడా రాలేదు. తర్వాత నల్గొండలో ఒకటి, ఆదిలాబాద్లో ఒకటి, వరంగల్లో ఒకటి, కరీంనగర్లో ఒకటి, రంగారెడ్డి డిస్టిక్లో 3 ఇప్పుడు క్లియర్గా వచ్చినాయి. అంటే సరే ఇంకా ఈ 18 స్థానాల్లో ఎవరికి ఎటు మారుతాయో, ఎవరు ఫామ్ చేస్తారో అందుబాటులో ఉన్న సమాచారం అయితే అదే. ఓవరాల్గా కాంగ్రెస్ మాత్రం హవా చూపించింది. వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు కూడా బహుశా ఇంత రిజల్ట్ వస్తుందని ఊహించారో లేదో. మొదటి నుంచి రేవంత్ రెడ్డి చెప్పేది 70%, 80% మనకే ఉన్నాయి, ఆ మిగతా 20-25% కోసం ప్రయత్నం చేయాలని మొదటి నుంచి చెప్తానే ఉన్నాడు అతను. నాయకులకి, ఎమ్మెల్యేలకి, అవును, మంత్రులకి, అవును, పార్టీ శ్రేణులకి అది చెప్తూ వస్తూనే ఉన్నాడు. అవును. అంటే అతనికి సర్వేలు, వ్యవహారాలు, ఆ ధైర్యంతో ఆయన ఈ మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను పక్కన పెట్టి ముందుగా వీటికి పోయింది. అవును. ఇంకొక అంశం సార్, ఇప్పుడు ఈ బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి కొంతమంది కాంగ్రెస్లో పోయారు కదా, అవును, ఆ ఎమ్మెల్యేలు, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఏమైనా ఒకటి రెండు పరిస్థితులు ఏమైనా అంటే ఇన్ డీటెయిల్ ఇప్పుడు శ్రీహరి మన స్టేషన్ కనుపూరు అది కాంగ్రెస్కి వచ్చినాయి. వరంగల్లో ఆల్మోస్ట్ ఆల్ ఒక్కటే వాళ్ళకి వచ్చింది. కరీంనగర్లో సిరిసిల్ల ఒకటే క్లియర్గా బీఆర్ఎస్కి వచ్చింది. తర్వాత ఇంకా ఈ జగిత్యాల ఒకటి కాంగ్రెస్కి పోయాడు అతను, సంజయ్ కుమారు, బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్కి వెళ్ళాడు. కానీ అక్కడ మొత్తం 10 కాంగ్రెస్ స్వీప్ చేసేసి, ఓకే, అందువల్ల అక్కడ ఛాన్స్ లేదు. ఇప్పుడు ఆదిలాబాద్లో కూడా ఒక్క కేతనపల్లి ఒక్కటే బీఆర్ఎస్కి వచ్చింది, మిగతా అన్నీ బీఆర్ఎస్కి ఆశించిన ఫలితాలు రాలా. దాంట్లో అంటే ఇంకా అక్కడ బీజేపీ పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ పరిస్థితి కూడా అంత బీజేపీకి ఒక్క మున్సిపాలిటీ వచ్చింది. అయితే కార్పొరేషన్లు 2 గెలిస్తే మాత్రం మేజరే. ఎందుకంటే అక్కడ ఒక 3 లక్షలు, ఇక్కడ ఒక 2 లక్షలు వేసుకున్న 5-6 లక్షల ఓటర్స్లో జడ్జిమెంట్కి వెళ్ళారంటే భారీగా అవుట్ ఆఫ్ 52 lakhs ఓటర్స్లో మరి 2 మేజర్ కార్పొరేషన్లో వాళ్ళు గెలుచుకొచ్చారంటే అరవింద్, ఇక్కడ సంజయ్. అవును, వాళ్ళిద్దరు కృషి. దట్టు 7 కార్పొరేషన్లో 2 కార్పొరేషన్లు రావడం అంటే విశేషమే కదా. 116 మున్సిపాలిటీలు ఎన్నైనా అవి ముక్కలు చక్కలు చిన్న చిన్న
మేజర్ పంచాయతీలు కూడా మున్సిపాలిటీలు చేసేసారు. అవి చాలలేదని జనాభా ఆ పక్కన ఉన్న పల్లెటూళ్ళని కలిపేసి ఎలక్షన్స్ జరిపేశారు. మరి దీనివల్ల పెద్ద పొలిటికల్గా అక్కడ ఈక్వేషన్లు ఏం మారేది లేదు. కానీ అయితే రేపు ఓటు పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది ఒక 1 or 2 డేస్లో కానీ డీటెయిల్గా పార్టీ అధ్యక్షుడు ఇంతకుముందు ప్రెస్ మీట్లో రామచంద్రరావు అన్నాడు, మాకు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది మాకు. ఇప్పుడు అక్కడ విచిత్రం ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళేమో బీజేపీ కాంగ్రెస్ కలిసిందని చెప్తున్నారు, అవును, బీజేపీ వాళ్ళేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ గెలిచిందని చెప్తున్నారు, వీళ్ళేమో బీజేపీ కాంగ్రెస్ గెలిచిపోయిందని చెప్తున్నారు. ఒకళ్ళకొళ్ళు చెప్పుకుంటున్నారు తప్ప అది గ్రౌండ్లో ఆ రియాలిటీ కనిపించట్లే. ఆ లెక్కన వస్తే ఈ ఎంఐఎం వాళ్ళు దాదాపు 10 మున్సిపాలిటీల్లో దాదాపు ఒక 20 సీట్ల దాకా వచ్చినాయి. మంచి పెర్ఫార్మెన్స్ మంచి వాళ్ళు చాలా చోట్ల ఎంఐఎం చిన్నగా బాగా వేస్తూ ఉంది. వాళ్ళ సీట్లు పెరిగి రిప్రజెంటేషన్ పెరుగుతోంది. ఎంఐఎం ప్రాంతాల్లో నల్గొండ, మహబూబ్ నగరు, భైసా ఇటువంటి ప్రాంతాలు, కరీంనగరు ఇటువంటి ప్రాంతాల్లో వాళ్ళు మొదటి నుంచి కూడా ఈ మున్సిపాలిటీలో 1 వార్డు 2 వార్డులు గెలుస్తూ వస్తున్నారు. దాన్ని పెర్ఫార్మెన్స్ చేశారు కూడా మళ్ళీ ఇవాళ. అవును, వాళ్ళ పరిస్థితి బాగానే ఉంది. ఇప్పుడు ఇంకొక 2 రోజులు టైం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ హంగ్ వచ్చిన 18 మున్సిపాలిటీలు సరే మెజార్టీలు వచ్చినా కూడా ఇప్పుడు వాళ్ళని స్ట్రాంగ్గా ఆ పార్టీ వాళ్ళు గెలిచుంటే ఓకే, లేకపోతే మిగతా వాళ్ళు కూడా క్యాంపులు పెడతారు. ఆల్రెడీ క్యాంపులు పెడుతున్నారు, నిన్నటి నుంచే స్టార్ట్ అయింది. ఎన్నికల కమిషనర్ కూడా దాన్ని క్యాంపుల్ని విచ్ఛిన్నం చేయడానికి ఒక ప్రకటన చేశారు. ఏంటి, గెలిచిన అభ్యర్థులు స్వయంగా వచ్చి డిక్లరేషన్ ఫామ్ తీసుకుపోవాలని చెప్పేసి. అవును, అంటే ఇప్పుడు సరే అది ఇప్పుడు అయిపోద్ది. ఇప్పుడు ఫామ్ తీసుకున్నాక కదా తీసుకెళ్ళేది. ఇప్పుడు వాళ్ళేం బలవంతంగా కిడ్నాప్ చేయడాలు ఏమి ఉండవు. పొలిటికల్గా బలవంతాలంటే ఎక్కడ ఎక్కువ సొమ్ము వస్తుందా, లేకపోతే అధికారం వస్తుందా, పదవి ఆశ చూపిస్తారా, ఇవన్నీ చూసి ఇప్పుడు అందరూ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో 3 మున్సిపాలిటీలు గెలిచారు ఆయన. పిసిసి అధ్యక్షుడు మాత్రం నిజామాబాద్ కార్పొరేషన్ పోగొట్టుకున్నాడు. ఓకే, అయితే ఇప్పుడు గమ్మత్ ఏంటంటే కేసీఆర్ గారి గజ్వేలు, అక్కడ సిరిసిల్లలో కేటీఆర్, తర్వాత సిద్దిపేటలో లేదు, ఎలక్షన్ లేదు. ఇప్పుడు ఈయనకి సీఎం రేవంత్ రెడ్డి గారి వాళ్ళ కొడంగల్, అక్కడ ఈ మొత్తం ఎవరి వాళ్ళ మర్యాద దక్కింది. అందరూ వాళ్ళ మున్సిపాలిటీలు గెలుచుకున్నారు. ఈ ఎలక్షన్లో అది ఒక డెవలప్మెంట్. చూద్దాం, 16వ తారీఖు చైర్మన్ ఎన్నిక జరుగుతుంది కదా, హంగు వచ్చిన వాటిలో ఎవరెవరు గెలుస్తారనేది ఆ రోజు తెలుస్తుంది. నమస్తే.